నమస్తే అందరికీ, నా పేరు ననావత్ రాజు నాయక్. నిన్న మెయిన్గా మూసీ గురించే అసెంబ్లీలో చర్చ జరిగింది. మూసీ క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇంకా డిపిఆర్ రావడానికి 4 నెలల సమయం పడుతుందని చెప్పారు. దాని తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు ఇంకా సంవత్సరం టైం పడుతుంది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావడానికి అని చెప్పారు. అయితే ఇక్కడ వీళ్ళ మాట తీరుబడితే ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఇక్కడ మూసీ డెవలప్మెంట్, హైదరాబాద్ యొక్క అభివృద్ధి ఇట్లాంటివి ఏం లేవు. కేవలం కమిషన్ల కోసము వాళ్ళ జేబులు నింపుకోవడానికి వీళ్ళు తాతాలాడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారని క్లియర్గా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న, ఒకవేళ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకా రాలేదు డిపిఆర్, కానీ మీరు సంవత్సరం క్రితమే 309 ఇండ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎందుకు కూలగొట్టారు? 309 ఇండ్లు కూలగొడితే 600 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. వాళ్లకు కేవలము కేసీఆర్ గారు కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీరు అక్కడుంది ఇక్కడుందని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి వాళ్ళకి పంపించి వాళ్ళతోన ఎన్ఓసీల మీద సంతకాలు పెట్టి అసైన్మెంట్లు చేయించుకున్నారు. వాళ్ళ డబల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎక్కడెక్కడ మీరు చెప్పారో అక్కడికి వెళ్ళి వెతికి అక్కడ డబల్ బెడ్రూమ్లో వాళ్ళకి ఇంకా అలాట్మెంట్ కాలేదని మళ్ళీ వాళ్ళ సొంత ఇంటికి వచ్చే లోపల మీరు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టిందిగా, అది వాస్తవం కాదా? నిర్దాక్షిణ్యంగా పేద ప్రజల ఇండ్లు, పేద ప్రజలను మోసం చేసి ఎన్ఓసీల మీద సంతకాలు పెట్టుకొని 309 ఇండ్లు 600 కుటుంబాలని రోడ్డు పాలు చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా? మూసీలో మేము కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్ళని పారబోస్తాము, మూసీ ప్రక్షాళన చేస్తాము, మూసీ పునర్జీవం చేస్తాం అంటున్నారు. దాదాపు 12,000 ఇండస్ట్రీల యొక్క వ్యర్థాలను తీసుకొచ్చి కలుపుతున్నది మూసీలోనే. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి డిస్టిక్ నుంచి మొత్తం ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో దాన్ని తీసుకొచ్చి కలిపేది కూడా మూసీలోనే. ప్రతి ఒక్క ల్యాబ్స్ ఏవైతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయో వాటి యొక్క వ్యర్థాలను కూడా తీసుకొచ్చి కలిపేది మూసీలోనే. ఇవన్నీ వ్యర్థాలు మూసీలో పారబోసి మూసీ నీళ్లను విషం కంటే ఎక్కువగా మూసీ నది పక్కన నిలబడితే రోగాలు వచ్చేటట్టు అంత విషపు నదిగా తయారు చేసింది ప్రభుత్వం కాదా? ముందు మూసీ పునర్జీవం కావాలన్నా, మూసీ ప్రక్షాళన కావాలన్నా ఈ యొక్క వ్యర్థాలు, కాలుష్యాలు ఏవైతే కలుస్తున్నాయో వీటిని ఆపాలి, వీటికి ఆల్టర్నేట్ దారి చూపించి మూసీలో కలవకుండా చేయాలి కదా. హైదరాబాద్లో ఉన్న ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థనే సరిగా లేదు, రోడ్ల మీద నీళ్లు పారుతున్నాయి, కానీ నేను మూసీని ప్రక్షాళన చేస్తానంటే ఏ విధంగా నమ్మేది? మూసీ స్టార్టింగ్ అనంతగిరి కొండల నుంచి వాడపల్లి కృష్ణానది దాకా వెళ్తుందో ఎన్ని వ్యర్థాలు దాంట్లో కలుస్తున్నాయో ఒక్కసారి ప్రభుత్వం తెలుసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. మూసీలో కొబ్బరి నీళ్ళు యాడికెళ్ళి తీసుకొచ్చి పోస్తారు రేవంత్ రెడ్డి గారు? కాళేశ్వరం కూలిపోయింది అన్నారు, మేడిగడ్డ ఆల్రెడీ పిల్లర్లు కుంగిపోయినా అన్నారు. ఏదైతే మల్లన్న సాగర్ నుంచి 2 టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చి మూసీలో పోస్తామంటున్నారో ఆల్రెడీ కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం మల్లన్న సాగర్ కాళేశ్వరంలో ఒక భాగమే కదా. కాళేశ్వరం కూలిపోతే ఆ నీళ్ళు ఏడికేలు వస్తాయి అంటే కేవలం కమిషన్ల కోసం ఏడుస్తున్నారు మీరు. ఇట్లాగే జరిగితే 1908లో ఒక భారీ వరద వస్తే దాదాపు 1500 మంది చనిపోయి 800 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఎప్పుడు? బ్రిటిష్ కాలంలో, నిజాం కాలంలో. 1908లో అప్పుడు నిజాం ప్రభువు ఏదైతే ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నారో ఆయనను పిలిపించి ఏదైతే ఈ నీళ్ళు వస్తున్నాయో కింద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వీటికి ఏం చేయాలంటే అప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని నిర్మించారు. 1908లో దాని యొక్క డిపిఆర్ని తయారు చేసిందే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. 1908లో స్టార్ట్ చేసి 1921లో ఓపెనింగ్ చేసిరు. ఏవైతే వికారాబాద్, అనంతగిరి కొండల నుంచి వస్తున్న నీళ్లను ఆనకట్టగా వేసి వీటికి వ్యవసాయ రంగం ఉపయోగించుకోవచ్చు, తాగునీరు, సాగునీరు కోసం ఉపయోగించుకోవచ్చు అని ఆ నీళ్లను అక్కడే ఆపిరు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆ నీళ్ల వల్ల ప్రజల ఇబ్బంది పడుతున్నారని మాట్లాడతలేరు. ఆ నీళ్లనే వాంటెడ్లీ రేవంత్ రెడ్డి గారు ఉన్న గేట్లను ఎత్తేసి ఎంతమంది చేస్తే అంతవరకు నా భూమి అన్నట్టు మొత్తం ఉన్న గేట్లని ఒక్కసారి ఎత్తేసి ఎన్ని ఇండ్లు మునిగిపోతాయి అంతవరకు మేము శాటిలైట్ వ్యూ తోటి మేము మార్కింగ్ చేసుకున్నాము, ఈ ఇండ్లని కంపల్సరీ మేము కూలగొట్టాల్సిందే అని చెప్పేసి ఆ రోజు రంగనాథ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఒక ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన చేసిరు. ఒకవేళ మీరు మొన్న ఏదైతే గేట్లు ఎత్తిరో ఔటర్ రింగ్ రోడ్ ORR మొత్తం మునిగిపోయింది బిడ్డ, అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కట్టిరు కదా, వాటి మొత్తాన్ని ఫస్ట్ కూలగొట్టరండి. అవి కూడా మునిగిపోయినాయి కదా. పేద ప్రజల ఇండ్లు మునిగిపోతే వాటిని కూలగొడతామంటున్నారు. ఏ విధంగా మునిగిపోయినాయి? అకాలంగా ఉన్న గేట్లన్నీ రాత్రికి రాత్రి ఎత్తితేనే పేద ప్రజల ఇండ్లు మునిగిపోయినాయి. ఏవైతే నీటి యొక్క సామర్థ్యాన్ని బట్టి కింద కొద్దిగా వదిలితే ఎందుకు ప్రాబ్లం వస్తుంది? మిమ్మల్ని నీళ్లతోటి ముంచి చంపేయడానికి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది. మీరు ఏదైతే మూసీ అభివృద్ధి కొరకు మెయిన్ హార్ట్ సంస్థకి ఇచ్చిరో, మెయిన్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇదొక దొంగ కంపెనీ. దీనికి డిపిఆర్ కోసం మీరు ఇప్పటిదాకా 110 కోట్ల రూపాయలు చెల్లించిరు. ఇదొక దొంగ కంపెనీ. ఎందుకంటున్నామంటే పాకిస్తాన్లోని రావి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని
అక్కడ అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు వీళ్ళకి ఆ టెండర్ ఇస్తే 40,000 కోట్లతోటి రావి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి 40,000 కోట్ల నుంచి దాదాపు 1,00,000 కోట్లకు బడ్జెట్ తీసుకుపోతే అప్పటి ప్రధానమంత్రి అక్కడ చేతులెత్తేసి పాకిస్తాన్లో పేద ప్రజల ఇండ్లు కూలిపోయిన వాళ్లకు కాంపన్సేషన్ ఇవ్వలేక పేద ప్రజలందరూ కోర్టులకు వెళ్ళి కేసు పెడితే ఆ కోర్టు ఏదైతే ఈ మెయిన్హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. వాళ్ళ మీద ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఓనర్ల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇట్లాంటి దొంగ కంపెనీని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 కోట్లతోటి మూసిని ప్రక్షాళన చేస్తామంటే ఏ విధంగా నమ్మేది రేవంత్ రెడ్డి గారు? ఒకసారి చెప్పండి. ఇదంతా మోసము. కేవలం రేవంత్ రెడ్డి గారి కమిషన్ల కోసము ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ఈ స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి పేద ప్రజల ఇండ్లను కూలగొట్టి నైట్ టైంలో తెలంగాణ రాష్ట్రానికి నైట్లో కూడా మనకి ఇన్కమ్ రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పగడికే దిక్కు లేదు కదా, ఇవి పగడికే దిక్కు లేదు. మీరు ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఎక్కడ ఎవరికి వర్క్ లేదు. స్టీల్ షాపులు నడుస్తలేవు, సిమెంట్ షాపులు నడుస్తలేవు, హార్డ్వేర్ షాపులు నడుస్తలేవు, ఎలక్ట్రికల్ షాపులు నడుస్తలేవు, ప్లాస్టిక్ షాపులు నడుస్తలేవు, లేబర్లకు పనులు లేవు. 100 మంది లేబర్లు అడ్డా మీద నిలబడి మధ్యాహ్నం 1-2 గంటల దాకా నిలబడి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. పనులే లేవు కదా. తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా రేవంత్ రెడ్డి గారు. ఏ విధంగా డిపిఆర్ లేకుండా మీకు ఏడీబీ బ్యాంక్ 4,300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఒకసారి చెప్పండి. డిపిఆర్ ఇస్తే ఏదైనా బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. కేవలం ప్రజలను మభ్యపెట్టి ప్రజలను భయపెట్టి పేద ప్రజల ఇండ్లను కూలగొట్టి ఈయన యొక్క సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి అక్కడ హై రైజ్లు బిల్డింగ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, పెద్ద పెద్ద సైకిల్ ట్రాక్లు వేసేసి నేనేదో అభివృద్ధి చేసినా అని చెప్పేసి దాంట్లో కమిషన్ దండుకోవడం చేస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మూసిని మీరు మొదలుపెట్టిన రోజే మీరు ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయి ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు.